పెద్దమ్మ, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకక్కడే ఉంటాను. మీ ఆశీస్సులు నాకెప్పుడు ఉండాలి. నా వల్ల వీళ్ళందరికీ ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఇంకెప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావు. మీరున్నంత వరకు నా వల్ల మీకు కూడా బాధే ఉండేది. నేను ఎన్నో మాటలు అనేదాన్ని, కానీ అవేవి పట్టించుకోకుండా నన్ను మీరంతా చాలా ప్రేమగా చూసుకున్నారు. మీలాంటి వాళ్ళందరినీ అప్పుడు బాధ పెట్టాను కాబట్టే ఇప్పుడు ఈ బాధ నేను అనుభవిస్తున్నాను. నేనేంటో నేను తెలుసుకున్నాను పెద్దమ్మ. నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను. అందుకే నా వల్ల ఎప్పటికీ ఎవ్వరికీ ఏ ఇబ్బంది రాకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. నన్ను ఆశీర్వదించు పెద్దమ్మ. లే తల్లి, చల్లగా ఉండమ్మా. ఏంటి తల్లి, ఇప్పుడు ఏమైందని? ఇక నుంచి నా ఇంట్లో కొత్త బతుకు బతకబోతున్నాను కదా. అలా బతకాలి అంటే నాకు ఎంతో ఓపిక కావాలి. అంతకు మించి ఎంతో సహనం ఉండాలి. నాకు నేనే ధైర్యం చెప్పుకోగలగాలి. అవన్నీ నాకు కావాలి అంటే మీలాంటి మంచి మనసున్న వాళ్ళ ఆశీర్వాదం కావాలి. అందుకే మీకు దండం పెడుతున్నాను. పిచ్చి తల్లి, నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది. నువ్వెప్పుడూ చల్లగా ఉండాలి. నువ్విలా మారిపోతావని, ఇంత గొప్పగా ఆలోచిస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. చిన్నప్పుడు ఎంతో అల్లరి చేసే వైశాలి ఇంత గొప్పగా మారిపోయిందంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. అన్నిటినీ మర్చిపో. గతాన్ని తలుచుకుంటే అందులో బాధే ఉంటుంది తప్ప తీపి జ్ఞాపకాలేమీ ఉండవు. చూడు, ఇంకెప్పుడు ఈ ప్రస్తావన మీ ఇద్దరి మధ్య రాకుండా చూసుకో. మీ జీవితాన్ని ఆనందంగా ఉండేలా మలుచుకోండి. నా జీవితాన్ని కొత్తగా మార్చుకోవడానికే నేను అక్కడికి వెళ్తున్నాను పెద్దనాన్న. నా వల్ల ఇంకెప్పుడు మీ ఎవ్వరికి ఏ బాధ రాదు. వెళ్ళొస్తాను. రాము, పెద్దనాన్నని జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా ఉండు. ఏదన్నా సహాయం కావాలంటే క్షణం కూడా ఆలోచించకుండా మా ముగ్గురులో ఎవరికన్నా ఫోన్ చేయి. చెప్పాను కదా రాము, ఇంకెప్పుడు ఎలాంటి సమస్య రాదు. ఆ ఇంట్లో నా బతుకేంటో, నేను ఎలా ఉండాలో మొత్తం నిర్ణయం అయిపోయింది. అలా ఉన్నంత వరకు ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. మీరు కూడా భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. అక్కడ అంతా ఓకేనే కదా? అంతా ఓకే పెదనాన్న. అభి మారిపోయాడు. ఇక నుంచి నా జీవితంలో ఎలాంటి సమస్య ఉండదు. నేను వస్తాను పెదనాన్న. సరే. బాను, అందరికీ చెప్పాను. ఇక నీకే చెప్పాలనుకున్నాను. నేను మా ఇంటికి వెళ్ళొస్తాను. నువ్వు కూడా ఏమీ ఆలోచించకుండా మీ ఇంటికి వెళ్ళిపో. అక్కడ అందరితో ఆనందంగా ఉండు. ఇక నా జీవితంలో ఏ సమస్య ఉండదు. నా కోసం నీకు ఎలాంటి ఫోన్ కాల్ రాదు. ఏంటి బాను నువ్వు చేస్తున్న పని? నేను నా ఇంటికి వెళ్తానంటున్నాను కదా. సూట్ కేసు ఎందుకు లాగేసుకున్నావు? నేను అభిరామ్తో మాట్లాడాను వైశాలి. తను నిన్ను ఇంటికి రావడానికి ఎందుకు ఒప్పుకున్నాడో మొత్తం నాకు చెప్పాడు. నువ్వు ఇప్పుడు ఆ ఇంటికి కోడలుగా వెళ్తున్నావా, లేదా ఆ ఇంట్లో పని మంచిగా వెళ్తున్నావా? దానికి సమాధానం చెప్పి అడుగు బయట పెట్టు. పని పట్టుద్ది వైశాలి. వైశాలి పని మనిషిగా వెళ్ళడమేంటి? అవును నాన్న, ఇంత గొడవ చేసిన వాడు ఇంత సడన్ గా ఎలా మారిపోయాడని వైశాలిని ఇంటికి రమ్మన్నాడు అంటే నేను నమ్మలేకపోయాను. తను ఎంత చెప్పినా కూడా నాకు అనుమానం వచ్చింది. అందుకే అభిరామ్కే ఫోన్ చేసి కనుక్కున్నాను. అప్పుడు తను జరిగింది మొత్తం చెప్పాడు.
తను వెళ్ళి ఏం చేస్తుందో తెలిస్తే మీరెవరూ ఏం తట్టుకోలేరు. ఎందుకు ఇంత పిచ్చి పని చేస్తావు వైశాలి? నీ జీవితం నిలబడదనుకున్నావా, లేక జీవితాంతం పని మంచిగా బతకడమే ఈ సమస్యకు పరిష్కారం అనుకున్నావా? ఎందుకు ఇంత తెలివి తక్కువ పని చేసావు? అసలేం చేసింది భాను? పని మనిషిగా వెళ్ళడం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అభిరామ్ వైశాలి మీద ప్రేమతోనూ అభిమానంతోనూ ఇంటికి రమ్మనలేదు. వైశాలికి పిల్లలు పుట్టరని ఒక మెడికల్ సర్టిఫికెట్ తీసుకున్నాడంట. దాని మీద తను సంతకం పెట్టి వచ్చిందంట. మెడికల్ సర్టిఫికేటా? ఎప్పటికీ తల్లిని కాలేనని, తన భర్త రెండో పెళ్లి చేసుకోవచ్చని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టొచ్చింది. అలా అయితేనే ఆ ఇంటికి తను రావచ్చు అంటున్నాడు. అది కూడా ఇంటి ఇల్లాలిగా కాదు, ఇంట్లో పడుండే ఒక పని మనిషిలాగా. ఈ నిజాన్ని మన దగ్గర దాచి ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తోంది. ఏంటమ్మా ఇది? ఏంటి పిచ్చి పని? మేమందరం చచ్చిపోయామనుకున్నావా? ఈ పెదనాడు చచ్చిపోయాడు అనుకున్నావా? ఎందుకు ఇలా చేసావు? మాట్లాడు వైశాలి. అక్కడికి వెళ్ళి అన్ని మాటలు చెప్పొచ్చావు కదా. మరి ఇక్కడ మేము అడుగుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడవే. చెప్పు, ఎందుకు ఈ పని చేసావు? ఏం చేయమంటావు భాను? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? నా కోసం మీరు ఈ ఇంటిని వదులుకోవాలనుకున్నారు. నీ ఇంట్లో గొడవ తెచ్చుకున్నాం. నా జీవితం నిలబెట్టడానికి నీ జీవితం నాశనం చేయమంటావా, లేక నా భర్తతో కలిసి ఉండడానికి పెదనాన్నని వాలంటరీ రిటైర్మెంట్ చేయించి అప్పుల్లో ముంచేయమంటావా? నా మంచి కోసం ఆలోచించే మిమ్మల్ని కష్టాల్లోకి ఎలా నెట్టేస్తాను? నా స్వార్థం నేను ఎలా చూసుకుంటాను? అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అందులో నాకేం తప్పు కనిపించలేదు. అమ్మా, నీకేం తప్పు కనిపించకపోయినా నువ్వు చేస్తుంది ఎంత తప్పో మాకు అర్థం అవుతుంది. ఇక నీ జీవితంలో అభిరామ్ భర్తగా ఉండడు, నువ్వు ఒంటరి అయిపోతావు. అది నీకెందుకు అర్థం కావట్లేదు? నువ్వు పెట్టిన సంతకం వల్ల అభిరామ్ వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆ పెళ్లి జరిగితే నువ్వు అభిరామ్ జీవితంలో ఉండవు. నీకు ఆ ఇంట్లో స్థానం కూడా ఉండదు. ఆ తర్వాత నిన్ను అడిగే హక్కు కూడా మాకెవరికీ ఉండదు. ఇప్పుడు చెప్తున్నాను, నీ జీవితాన్ని ఎలా నిలబట్టాలో నేను ఆలోచిస్తాను. అంతేకాని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ నువ్వు ఆ ఇంటికి వెళ్తానంటే నేను ఒప్పుకోను. ఇదే నా నిర్ణయం. నువ్వు అడుగు బయట పెట్టడానికి వీల్లేదు. పో లోపలికి. రాము, లోపలికి తీసుకెళ్ళు. రా వైశాలి.